హాయ్, వెల్కమ్ టు జెన్సిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎయిర్ సైకిల్స్ అంటే ఎయిర్ యాజ్ ఎ మీడియం, మనం ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్గా ఆటో సైకిల్. వీటిలో మనకి ఎయిర్ యాజ్ మీడియం కాబట్టి వీటికి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. So, working fluid is equivalent to air, which always behave as an ideal gas. All the processes that make up the cycle are internally reversible, and within the system, reversible another. And the combustion process is replaced by heat addition process from external source. And the exhaust process is replaced by heat rejection process that restores the working fluid to its initial state. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆటో సైకిల్ మనం జనరల్గా పెట్రోల్ ఇంజిన్స్కి వాడతాం, ఒక సైకిల్ ఒక ఇంజిన్కి వాడతాం. కాబట్టి ఈ ఆటో సైకిల్ అనేది పెట్రోల్ ఇంజిన్కి వాడతాం కాబట్టి అక్కడ పెట్రోల్ అండ్ ఎయిర్ రెండు కలుస్తాయి. కానీ ముందుగా మనం ఈ ఆటో సైకిల్ని వర్కింగ్ మీడియం ఎయిర్ని వర్కింగ్ మీడియంగా తీసుకొని మనం ఈ సైకిల్ గురించి చదువుతాం. అంటే ఈ కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఏంటంటే హీట్ ఎడిషన్ ఇస్తున్నట్టుగా చెప్తాం అన్నమాట. మన జనరల్గా కంబషన్ ప్రాసెస్ పెట్రోల్గా ఉంటేనే జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనం ఈ విధంగా మనం ఎస్యూమ్ చేసుకుంటాం. అట్లాగే ప్రతిసారి కొత్తగా రీప్లేస్ చేస్తూ ఉంటాం. రిస్టోర్స్ అంటే ఇనిషియల్ స్టేట్కి. మరి మనకి ముందుగా తెలుసు సైకిల్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఇనిషియల్ స్టేట్గా రావటం. సో ది ఆటో సైకిల్ ఈజ్ ద ఐడియల్ సైకిల్ ఫర్ spark ignition reciprocating engines. This consists of 4 reversible processes. 1 to isentropic compression అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ కేసులో ఎంట్రోపీ కాన్స్టెంట్, దట్ ఈస్ S ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, దట్ ఈస్ హీట్ ఎడిషన్. And the other 3-4 is the isentropic expansion. ఇక్కడ మనకు వర్క్ లభిస్తుంది. ఇది పీవీ డయాగ్రామ్ కాబట్టి మనం వర్క్ గురించి మాట్లాడిన ఇది కంప్రెషన్ కాబట్టి వర్క్ ఇన్ అనమాట. అంటే అర్థం వర్క్ కన్జ్యూమ్ అవుతుంది, ఇక్కడ వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పీవీ డయాగ్రామ్ నుంచి వర్క్ మనకి వస్తుంది. అట్లాగే ద 4-1 ఈజ్ కాన్స్టెంట్ volume heat addition. So this can be called as a constant volume cycle అని కూడా అని పిలుస్తారు. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ బికాస్ heat addition and heat rejection takes place at constant volume. That is why it is also called as constant volume cycle. So this cycle is mainly used for SI అంటే spark ignition engine. So this is suitable for petrol engine. Generally petrol engine కింద వాడతాం. అండ్ ఇక్కడ మనం అన్నీ కూడా ఐడియల్ ప్రాసెసెస్ కాబట్టి ఆల్ ఆర్ రివర్సిబుల్. సో రివర్సిబుల్లో 2 ఉంటాయి, ఇంటర్నల్లీ రివర్సిబుల్ అండ్ ఎక్స్టర్నల్లీ రివర్సిబుల్. దీస్ ఆర్ ఇంటర్నల్లీ రివర్సిబుల్ అంటే ఇంటర్నల్గా విత్ ఇన్ ద బౌండరీ ద ప్రాసెసెస్ ఆర్ రివర్సిబుల్. So 1 to 2, 2 to 3, 3 to 4 and 4 to 1, then cycle is completed. And 1 దగ్గర వాల్యూమ్ is V1, 2 దగ్గర వాల్యూమ్ is V2 and 3 దగ్గర వాల్యూమ్ is 3 V3 and 4 దగ్గర వాల్యూమ్ is V4. Since it is a constant volume process, V1 is equal to V4 and V3 is equal to V2. సో ఇంజిన్ ప్రకారంగా ఉపయోగించడానికి బీడీసీ అండ్ టీడీసీ అని ఉంది. ఇది మనం ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ చదివినప్పుడు
వాట్ ఈస్ టీడీసీ, వాట్ ఈస్ బీడీసీ అనేది చూద్దాం. టాప్ డెడ్ సెంటర్ అండ్ బాటమ్ డెడ్ సెంటర్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం చూద్దాం. 1 to 2 ఈజ్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. Right, so this is represented by PV to the power of gamma. Gamma ఎందుకు వాడానండి? It is a reversible adiabatic process. Isentropic process is also called as reversible adiabatic process. So this is of that one. So then work done on the system is negative. కాబట్టి V2 I use specific volume and P1 V1 by 1 minus gamma. So this is compression. Okay, so like that is 3/4 is also that one. Kabatti 3/4 is equal to P4 V4 minus P3 V3 by 1 minus gamma. సో ఇది నెట్ ఏంటి అని అన్నాం అనుకోండి, ఇది పాజిటివ్. దిస్ బికాస్ ఇట్ ఈజ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనకి వర్క్ అవుట్పుట్ అవైలబుల్ అవుతుంది. కాబట్టి W net ఈజ్ ఈక్వల్ టు W34 మైనస్ W12. సో దిస్ ఈజ్ అబౌట్ వర్క్ నెట్ అనమాట. సో ఆటో సైకిల్లో మనకి ఈ 4 ప్రాసెస్లో 4 పనులు జరుగుతున్నాయి. 1, 2, 3, 4లో ఏమో వర్క్ అండ్ 2, 3, 4, 1లో హీట్ ఎడిషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా. యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే V3 ఈజ్ ఈక్వల్ టు V2 అండ్ V4 ఈజ్ ఈక్వల్ టు V1. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్లు ఏంటంటే ఇది కనుక మనం హారిజాంటల్ లైన్ కనుక గీసినట్లయితే దిస్ ఈజ్ ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంటుంది అండ్ ఇక్కడ వాల్యూమ్ తగ్గుతుంటుంది. యూ గాట్ మై పాయింట్. సో ఇక్కడ మనకి వాల్యూమ్లో వేసినట్లయితే వీ హ్యావ్ అనదర్ కాల్డ్. మళ్ళీ మనం ఇంకో సైకిల్ చూసిన తర్వాత మనం చూద్దాం. దిస్ ఈజ్ 1, 2, 3, 4 and 4, 1 ఈజ్ ద సైకిల్. సో దిస్ సైకిల్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ ది engine, that is called petrol engine or SI engine, called spark ignition. Now it is TS diagram, temperature entropy diagram లో మనకి heat available జరుగుతుంది. మనం this is isochoric and Q1 and Q2. So this is first 2, 3లో heat addition ఇస్తాం కాబట్టి that is called మనకి ఫార్ములా ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాబట్టి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని అర్థం. సో ఇంటర్నల్ ఎనర్జీ DU ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ DT. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్. సో క్యాపిటల్ U అంటే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దెన్ MCV ఇంటూ DT. DT అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ డిఫరెన్స్, దట్ ఈస్ T3 మైనస్ T2. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 4-1 ఈజ్ ఆల్సో heat that is related, that is heat resection. కాబట్టి ఇది 4 minus 1, final minus initial. So this is not there. So that is the formula for that one. So what is Q net? ఒక్కోసారి అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. కాబట్టి Q in minus Q out. క్యాపిటల్ Q రాసినట్లయితే you can also use M. స్మాల్ క్యూ అంటే స్పెసిఫిక్ హీట్ కనుక రాసినట్లయితే యూ కెన్ యూజ్ లైక్ దిస్ QN మైనస్ Q అవుట్. సో దట్ ఈస్ అబౌట్ హీట్ ఎడిషన్ అండ్ హీట్ రిజెక్షన్. అండ్ దిస్ ఈజ్ W, దట్ ఈస్ Q net heat. In the previous case we have learned about net work. సో ఇక్కడ 1 to 2లో ఉన్నదాన్ని మరొకసారి మరి ఎఫిషియన్సీ జోలికి వెళ్ళాలి కాబట్టి I'll use this thermal efficiency of Otto cycle under cold air conditions. అంటే inlet condition of the air is at 25 degrees Celsius. మనకి ఇట్లా మనం రాసుకున్నట్లయితే
థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ వర్క్ నెట్. యు అర్థమైందా? సో మనం ఇలా వర్క్ నెట్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా రాసినట్లయితే వర్క్ నెట్ ఈజ్ ఈక్వల్ టు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం యాక్చువల్గా, అండ్ హీట్. సో ఈ రెండు మనం వాడుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యూ ఇన్ వర్క్ నెట్ అంటే అర్థం ఏంటి? క్యూ నెట్ అంటే క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్, ఆర్ అదర్వైజ్ డబ్ల్యూ ఇన్ ఆ డబ్ల్యూ అవుట్, అలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం టెంపరేచర్స్ వాడుకుందాం కాబట్టి, అంటే ఎయిర్ వాడాం కాబట్టి ఐడియల్ గ్యాస్, మనం టెంపరేచర్స్తో దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆటో సైకిల్ కనుక్కుంటాం. సో ఇది తీసిన తర్వాత మనం ఇందాక వాడాం, ఇది సివి అనే పాయింట్, ఇది కూడా సివిఏ. సివి గెట్ క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ టేక్ T1 యాజ్ కామన్ ఫ్యాక్టర్. ఇట్ విల్ బి T4/T1 అండ్ T3/T2. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎలా ఈక్వల్ అవుతాయి అనేది మనం పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ వాడుకొని మనం చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ గామా అంటే ఏంటంటే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్, దట్ ఈస్ CP/CV, అండ్ దిస్ ఆర్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్ రేషియో. సో కంప్రెషన్ రేషియో అంటే అర్థం ఏంటి? ఇనీషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ. సో ఫైనల్ వాల్యూ అంటే ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ V1 and it is V2. So you observe the difference between capital V and small v. Small v is the specific value and capital V is the total value. So the difference is only mass. Okay, so you have to try this one. That is how this is being correct. T4/T1, T3/T2. So this is I will explain here. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పాయింట్. ఎలా మనం సాల్వ్ చేయించాలో ఒకసారి మీరు చూసినట్లయితే, మనం ఫార్ములాలు మనకు తెలిసిన ఏంటి అంటే పర్ఫెక్ట్ గ్యాస్, మామూలుగా పర్ఫెక్ట్ గ్యాస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు P1 V1 by T1 is equal to P2 V2 by T2. ఇప్పుడు మనకి T1/T2 కావాలి కాబట్టి T1/T2 అని రాసుకున్నట్లయితే వాట్ విల్ హ్యావ్ దట్ ఈస్ గాట్ మై పాయింట్. సో అలా మనం రాసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ P1 V1 by P2 V2. ఓకే, సో ఇది వచ్చింది. మరి P1 V1 అనేది మనకి ఇది రీప్లేస్ చేసినట్లే దాని విలువ తెలుసు. ఓకే, సో అట్లాగే మనం ఇప్పుడు T2 మనం చూసినట్లయితే ఈ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి తీస్తే T4/T1 -1 అనేది మనం కామన్ ఫ్యాక్టర్ 1 తీసాం. ఇక్కడ నుంచి తీసినట్లయితే దట్ ఈస్ T3/T2. సో ఈ రెండింటికి వేసాడు ఐసోకోరిక్ ప్రాసెస్. అర్థమవుతుందా? కాబట్టి ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఎలా చూపిస్తాము? వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనం ఆ రేషియోని మొత్తం క్యాన్సిల్ చేస్తాం. సో ఐ విల్ లుక్ ఆఫ్టర్ దాట్ వైల్ డిస్కసింగ్ ఆన్ ఆటో ఇంజిన్ ఆర్ అదర్వైజ్ స్పార్కింగ్ ఇంజిన్. ఓకే, సో దిస్ కమ్స్ అబౌట్ ఇది ఫార్ములా. వాట్ ఈస్ దిస్? సో ఐ విల్ ఎరేజ్ దిస్. సో దిస్ ఈజ్ అ కంప్రెషన్ రేషియో, అంటే ఎంత ప్రెషర్ పెంచగలిగామని. సో 2 times పెంచామా 3 times పెంచామా అన్న ఉద్దేశంతో ఉన్న కంప్రెషన్ రేషియో. సో ఈ కంప్రెషన్ రేషియో మీద ఈ ఎయిర్ ఇంజిన్ ఏర్పడింది. అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/R. అంటే ఎఫిషియన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/R టు ది పవర్ ఆఫ్ గామా -1. కాబట్టి ఇది గామా -1 అనే మాట. దట్ గామా ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్స్ CP/CV. సో దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కంప్రెషన్ రేషియో ఎంత పెరిగితే అంత ఎఫిషియన్సీ పెరుగుద్ది. కానీ ఈ కంప్రెషన్ రేషియోకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈ లిమిట్స్ మనం ఐసీ ఇంజిన్స్లో నేర్చుకున్నాం. యూ అండర్స్టాండ్ మై పాయింట్?
కాబట్టి ఇక్కడ ఈ పాయింట్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది. సో ది థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఐడియల్ ఆటో సైకిల్ డిపెండ్స్ అపాన్ ద కంప్రెషన్ రేషియో. సో ఈ క్వశ్చన్ బట్టి కూడా మనం చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్ హీట్ రేషియో ఆఫ్ ది వర్కింగ్ ఫ్లూయిడ్. కాబట్టి గామా ఉంది కాబట్టి అది కూడా ఉంది అని. సో ఇది 6 దట్ ఈస్ కంప్రెషన్ రేషియో అండ్ గామా స్పెసిఫిక్ హీట్స్ మీద ఆధారపడింది. రైట్. ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఐడియల్ ఆటో సైకిల్ ఇంక్రీజెస్ విత్ ద బోత్ కంప్రెషన్ రేషియో అండ్ స్పెసిఫిక్ హీట్స్. మరి స్పెసిఫిక్ హీట్స్ పెరిగే కొందికి థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఇంక్రీజ్ అవుతుంది అని తెలుసుకుంటాం. ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ వర్కింగ్ మీడియం తెలుసుకొని దట్ ఈజ్ పెట్రోల్ వాడుకొని మనం ఎస్ఐ ఇంజిన్ గురించి చదువుతాం. సో బేసిక్ సైకిల్ ఈజ్ ఎయిర్ సైకిల్. ఎయిర్ సైకిల్ అంటే అర్థం ఏంటి? ఎయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ వర్కింగ్ మీడియం అని అర్థం. సో దీన్ని మనం ఎయిర్ ఈజ్ ఎందుకు వాడుకున్నామంటే అది పర్ఫెక్ట్ గ్యాసెస్ కాబట్టి మనం చెప్పిన మాట ఉంటుంది. ఎందుకని పర్ఫెక్ట్ గ్యాస్ ఉండదు ఒరిజినల్గా, బట్ ఒరిజినల్గా దొరికే గ్యాసెస్ రియల్ గ్యాసెస్. ఓకే, కాబట్టి ఇది మనం ఐడియల్ కాబట్టి ఇది వాడుకుంటాం. ఓకే, సో ఇది దీని గురించి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ if you like this video and also share among your friends.